స్తోత్రాలు. తిరిగి మరి యొక్క 18వ తారీఖు ఏప్రిల్ నెల 2018వ సంవత్సరం నీ సన్నిధిలో ఈ కర్మేలు ప్రార్థనా మందిరములో సువార్త కూడికల కొరకైన ఈ 3వ దినమును మీరు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరచుచున్నారు. నా మట్టుకు నన్నైతే దర్శిస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ఎడతెగిన నీ ప్రేమను మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. నీ ఎడతెగిన నీ కాపుదలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను. రాలేక వెనుకబడుతున్న వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇదను ఉదయం ప్రభు నీ కుమారుడు ద్వారా మాట కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు 84వ కీర్తనలో. అవును, అలాంటిది నీ సన్నిధి. దానిని లేక బాధపడుతున్న వారు ఉన్నారు, ఉంచుకొని దానిని దుర్వినియోగం చేసుకునేవారు ఉన్నారు. 2 రకాల ప్రజలు ఉన్నారు. ప్రభు ఆత్మీయంగా ఎదిగేవారు ఉన్నారు, ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉండేవారు ఉన్నారు. ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు, లోక సంబంధమైన వాటి కొరకే పరిగెత్తేవారు కూడా ఉన్నారు. ఎక్కడో కాదు, సంఘములోని విశ్వాసుల మధ్యలోనే ఈ 2 రకాలైన ప్రజలు మరి ప్రభు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అయితే మీ రాజ్యము కొరకే సిద్ధపరచబడేవారు మాత్రమే కొద్దిమంది మాత్రమే అని వాక్యంలో రాయబడింది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన మాత్రము కొంచెం మందే. ప్రభా, కొద్దిగలో మేము ఉండాలని మీరు ఆశిస్తున్నారు. దాని కొరకే సిద్ధపరిచి నీ ఆత్మ యొక్క తాకుదలలో మమ్మల్ని ఉంచండి. లోకములో మేము అలసిపోతున్నాం అనేక పరిస్థితులను బట్టి. కానీ లోకములు అలసిపోవటం కాదు, నీలో నీ కొరకే అలసిపోవాలి. నీ కొరకే మేము నన్ను పని చేయాలి. ప్రభా, ఆ తపన, ఆ ఆసక్తి నాలో మాలో మీరు పుట్టించండి. రాగలిగిన వారిని బట్టి నీకే స్తోత్రాలు. ఇంకేమైనా రావాలని ఆశ కలిగి ఉంటే అట్టి వారి కొరకును కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారి యొక్క పనుల నుంచి వారికి విడుదల దయచేసి మీ సన్నిధికి తీసుకురండి. వందనములు చెల్లిస్తూ ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తిరిగి మన భాగాన్ని చదువుకుందాం అందరం కలిసి. ఓబాద్య గ్రంథం 15వ చరణం చదువుకుందాం కలిసి. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. చాలు. దేవుడు తిరిగి మరొకసారి లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని అనాది కాల సంకల్పములో ఆయన మన ఎడల కలిగినట్టు తన ప్రేమను వెల్లడిపరచుచు మన జీవితములను ఆయన పోలికలోనికి మార్చుకోవటానికి కొరకై ఆయన పడుతున్నట్టు యొక్క తపన, ఆయన మనలను చూడాలనుకున్నట్టు యొక్క ఆ విధానము మనది మనం ఉదయం పూట అక్కడ ఇంకోలో సహోదరు ద్వారా జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. దేవుని సన్నిధిలో మనం ఆయన చేతి పని, ఆయన కార్యం, ఆయన చేతి పని అయిన మనం మరి సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా ఆ స్థితిలోనికి తీసుకురావటానికి కొరకై ఆయన పడుతున్నట్టు యొక్క పాట్లు అనేటువంటిది, దాని విషయంలో మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో కూడా మనము జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే
ఆయన ఎంతో తపన కలిగి ఉంటే మనమంత వ్యతిరేకరముగా నిరుత్సాహముతోటి మన జీవితాలు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతుంటున్నాం. ఆయన ఏమైనా మనలను ఆయన సారూప్యములోనికి ఎదిగింప చేయడానికి కొరకై అహర్నిశలు ఎదురు చూస్తుంటే, మనమేమైనా లోకములో లోక సంబంధముగా ఎదగటానికి కొరకై అహర్నిశలు ప్రయాసపడుతున్నాం. మరి యొక్క పరిస్థితులలో మనము చాలాసార్లు ఓడిపోయి దేవుడు కోరుకున్న పరిమాణములోనికి ఎదగలేని స్థితిగతులు మన జీవితంలో ఏర్పడుతున్నాయి. దానికి గల కారణాలు మరి సహోడు 5 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నేను అవన్నీ చెప్పట్లేదు ఇప్పుడు మళ్ళీ మీకు. మరి జీవితంలో మనము వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వాటి నుంచి బయటపడుతూ మనం ముందుకు వెళ్ళాలి. వాక్యం వినేసి అబ్బా భలే ఉంది, భలే చెప్పాడన్నా అని అనుకోని సంతోషంతో తృప్తి పట్టమే కాదు, అది మన జీవితంలో అనుభవించాలి. సో అప్పుడే మనము మనస్సు, మన హృదయము కూడా ఆనందముతోటి కేరింతలు కొడతాయి. ఉత్సాహముతోటి ఉరుకులు పరుగులతో మన జీవితాన్ని కొనసాగించగలిగిన వారంగా వచ్చాము. సో దేవుని సన్నిధిలో ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటున్న మన భాగానికి వెళ్తే, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అని ఈ గంభీరమైనటువంటి చిన్న మాటను మనం తీసుకొని పరిశుద్ధ గ్రంథములో మనము అక్కడక్కడ పరిగె ఏరుకుంటున్నాం. మనం పంటను కాదు ఏరుకుంటుంది, పరిగెనే ఏరుకుంటున్నాం. చాలా పంట ఉంది విస్తారముగా, కానీ పరిగె మాత్రమే మనం ఏరుకుంటాం. మరి పంట దగ్గరికి వెళ్ళేది ఎప్పుడో. సో దేవుని కొరకై ఆసక్తి కలిగి మనం అలాగ పరిగే పంట మన జీవితం సంపూర్తిగా మనము స్వాధీనము చేసుకోవడానికి కొరకై ఆసక్తి కలిగి ఉందాం. దీని కొరకై మనం తీసుకున్న భాగం న్యాయాధిపతుల గ్రంథం 19:2. సో దాని నుంచి మనము బేస్ చేసుకొని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఆమె ఏమి చేసింది, ఏమి చేస్తే ఏమిటిది ఆమె నెత్తి మీదకి వచ్చింది అనేది మనము ధ్యానం చేస్తుంటున్నాం. దానిలో 4వదిగా మనం చూస్తుంటున్నాం, ఆమె త్రోవ తప్పిపోయింది. త్రోవలో ఉండటమంటే ఏంటంటే తన యొక్క భర్తతోటి కాపురం చేసుకోవటం అని చూపిస్తుంది. త్రోవ తప్పటం అంటే తన యొక్క భర్తను ఏం చేసింది, ఆమె విడిచిపెట్టేసింది. ఈనాడు చాలామంది ప్రపంచములో కనుక అలాంటి యొక్క పరిస్థితులు కలిగిన సభ్య సమాజములో మనం ప్రస్తుత దినాలలో ఉంటున్నాం. వివాహం ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగానే విడాకులు కూడా ఏమవుతున్నాయి, ఇచ్చేస్తుంటున్నాయి. చాలా దుఃఖకరమైన విషయం. ఒకటే కారణమండి, ఇక్కడ ప్రాముఖ్యంగా విడాకులు కలగటానికి గల కారణములలో మొదటి ప్రాముఖ్యమైన బేస్ కారణం ఏంటంటే, కనుక సర్వే చేసిన విషయంలో చెప్తున్న విషయం ఏంటంటే, పెళ్ళికి ముందే జ్ఞాపకం చేసుకునే మాట యవనస్తులు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. పెళ్ళికి ముందే ఆ సెక్షువల్ రిలేషన్స్ కావాలనే తపనతోటి పరిగెడుతూ ఉన్నారు. ఈనాడట సమాజం మొత్తంలో కూడా క్యాలిక్యులేషన్ చేస్తే 150% కంటే ఎక్కువగానే పెళ్ళికి ముందేనట కన్యకల కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్నారట. నేను చెప్తున్న మాట కాదు, స్టాటిస్టిక్స్ చెప్తున్న మాట. పెళ్ళికి ముందే కన్యకులు తమ కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్న దుస్థితి కలిగిన లోకములో ఉంటున్నాం. ఇలాంటి యొక్క స్థితిలో ఉంటున్న వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వైవాహికమైన ఆనందం లేక చివరికి జీవితంలో విడాకులు తీసుకొని వారి జీవితాలు ఇష్టానుసారంగా అయిపోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త యవనస్తులకు చెప్తున్నాను ఈ మాటలు. మీలో చెలరేగే కోరికలు ఉంటాయి, ఉండాలి కూడా, ఎందుకంటే మనుషులం కనుక. నా మాట కాదు, బైబిల్ సమ్మతిస్తున్న మాట. అయితే దానిని నీ జీవితంలో వివాహ బంధము ద్వారా మాత్రమే దానిని నువ్వేం చేయాలి, కొనసాగించాలి. కానీ వివాహ బంధముకు ముందుగా మాత్రము కొనసాగించడానికి కొరకే తపన కలిగి ఉండకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే
దేవుని సన్నిధిలో నిగ్రహ శక్తి కొరకే దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి, ఇస్తాడు దేవుడు. బైబిల్లో రాయబడింది, ఇంద్రియ నిగ్రహముల కలిగిన ఆత్మ అంటాడు. దానిని ఏమన్నాడు తెలుసా? కనుక స్వస్థత ఆత్మ అంటాడు. స్వస్థత బుద్ధి అనే మాట ఉంటుంది, మీరు చూడవచ్చు అక్కడక్కడ, క్రొత్త నిబంధనలో ఉంటుంది, పత్రికలలో ఉంటుంది. స్వస్థత బుద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహములు కలిగిన కనుక బుద్ధి కలిగిన ఆత్మ అని అర్థం. సో ఇది ప్రతి మనుషులో ఉంటుంది, స్త్రీలలో పురుషులలో ఉంటుంది. జాగ్రత్త. లేకపోతే నీకు డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఎందుకంటే మనుషుడిగా జీవించిన తర్వాత అది అనేది ఉండాలి. ఎందుకంటే శరీరంలో దేవుడు దాన్ని పెట్టాడు. నాకు లేదు అంటే అబద్ధం అన్న చెప్తున్నావు, లేకపోతే నీకు డాక్టర్ దగ్గర చూపించాలి. అయితే ఉన్నదానిని మనం ఏం చేయాలి, దాన్ని లైన్ కంట్రోల్లో. అందుకని ఒక మాట చదవండి దీనికి ముందుగా, 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 7వ అధ్యాయం, అదంతా వివాహాన్ని గురించి చెప్తాడు ఆ అధ్యాయం అంతా. మొదటి మాట చదవండి. మీరు రాసిన వాటి విషయము. గమనించాలి అక్కడ రాయబడిన మాట, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. చాలన్నమాట. అలాగనే పురుషుని ముట్టకుండుట స్త్రీకి కూడా అంతే. ఎందుకు రాశాడో తెలుసా? శరీరములో అది ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కనుక ప్రతి స్త్రీకి స్వంత భర్త, ప్రతి భర్తకు ప్రతి భార్య ఉండవలను అని తర్వాత వచ్చిన కంటిన్యూ చేస్తాడు. ఈ రోజుల్లో యవనస్తులు చాలా తొందరపడుతున్నారు. ఒకసారి నేను మన మందిరములోని సంగతి చెప్తున్నాను. గత 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్లి చేయబోతుంటే ఆ విషయం నాకు చెప్పారు. నేను అన్నాను, ఈ అమ్మాయికి 16 సంవత్సరాలు కూడా ఉండగలు లేవు కదా, అప్పుడే పెళ్ళేం చేయబోతున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నా. నేనే అడిగాను. అప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన సమాధానం ఎందుకు తెలుసా? మీకేం తెలుసు బ్రదర్ అన్నారు. నేనేం చెప్తేదిక నిజం. అలాగే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. లేరా ఇక్కడ కూర్చున్న యవనస్తుల పిల్లలలో? మీ అమ్మకి తెలియకుండా మీ నాన్నకి తెలియకుండా చాటున మగపిల్లలతో మాట్లాడే ఆడపిల్లలు లేరా? చాటున యొక్క మగపిల్లలతో మాట్లాడే ఆడపిల్లలు లేరా? ఎందుకు నీకు అంత అవసరమా? తస్మాత్ జాగ్రత్త. నీ వైవాహిక జీవితం దౌర్భాగ్యమైపోతుంది. అందుకనే చెప్తున్నాను, ఆ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని అనుభవించలేకపోవడం కారణం ఇదే. కనుక జాగ్రత్త కలిగి ఉండడానికి ప్రయత్నించే. ఒకవేళ అలా పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో బైబిల్ తీసుకోండి, కంట్రోల్ చేసుకోండి. దేవుడిచ్చాడు స్వస్థత బుద్ధి కలిగిన ఆత్మ. ఆ మాట కూడా చూపిస్తాను మీకు బైబిల్లో, తిమోతి పత్రిక. రెండవ తిమోతి 1వ అధ్యాయము 7వ చరణం. నా వెనకాల చెప్పండి అందరూ, యవనస్తుల పిల్లలు మరి ఖచ్చితంగా చెప్పండి. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల, అక్కడ పైన 3 వేసి కింద ఫుట్ నోట్లో చెప్తాడు. ఏమన్నాడు? స్వస్థత బుద్ధియు గల ఆత్మ. గమనించాలి అక్కడ రాయబడిన మాట. ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనే ఇచ్చను గాని. గమనించాలి ఆ మాట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మనుషులు మనం దేవదూతలు ఏం కాదు, మనుషులు. అయితే ఈ పరిస్థితులలో తొందరపడ్డారా, మీ బతుకు కనుక భయంకరమే. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అక్కడ ఆమె
వివాహం అయిన తర్వాత కూడా ఆమె ఏం చేసింది? విడిచిపెట్టేసింది. అంటే ఈరోజు కూడా చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు. చేసుకున్న తర్వాత భర్తతోటి భార్యతోటి భర్తలు తృప్తి లేక కనుక పరాయి మగవాడు వెనుక పరాయిక స్త్రీలనక పరిగెడుతున్న సమాజంలో ఎంతో మందిని చూస్తున్నాం మనం. నట్టేట ముంచివేసిన భార్యలు, నట్టేట ముంచివేసిన భర్తలు ఈనాడు సమాజంలో మన పక్కనే చూస్తున్నాం, మన ఇరుగు పొరుగు చూస్తున్నాం. కారణం అదే. జాగ్రత్త. అందుకని యవనస్తులుగా మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేస్తూ ప్రభు చేత మీద జ్ఞాపకం చేస్తాను తర్వాత రాబోయే రోజులు ఇవన్నీ యవనస్తుల కూడికల్లో. సో దేవుని సన్నిధిలో ఆమె అతనిని విడిచిపెట్టి వ్యభిచారము ద్వారా ఆమె త్రోవ ఏమైపోయింది? తొలగిపోయింది. అయితే ఆ అధ్యాయం తిరిగి తర్వాత మీరు చదవండి. ఆ భర్త యొక్క ప్రేమ ఎంత గొప్పదో. విడిచిపెట్టి పోయినట్టు నీకు ఆమె కోసమై పని కట్టుకొని తెచ్చుకోవడానికి ఏం చేశాడు? వెళ్ళి అబ్బా ఎంత గొప్పదో. తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఆమె ఏమైపోయిందో మనం మొదట్లోనే చూసాం. ఆమె తన యొక్క భర్తను విడిచిపెట్టిపోయింది. చివరికి ఆమె అనేకుల చేత రేప్ చేయబడి చనిపోయింది. ఆ అధ్యాయం చివరిలో నేను అదే మొదట్లో జ్ఞాపకం చేశాను. ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. ఈరోజు కూడా రాశారు పేపర్లో. పర్టికులర్గా యూపీ స్టేట్లో జరుగుతున్న సంఘటనలు ఈరోజు కూడా రాశారు. అది చదువుతుంటే చాలా భయంకరం. గుంటూరులో జరిగిందంట నిన్న పేపర్ రాశారు. ప్రియమైన వారుగా జాగ్రత్త గమనిస్తున్నారా? మీరు ఇంటిలో ఉండాలి, లేకపోతే స్కూలులో కాలేజీలో ఉండాలి, లేకపోతే దేవుని మందిరంలో ఉండాలి. మరి ఇంకొక స్థలంలో మీరు కనబడుతున్నారంటే మీరు చాలా జాగ్రత్త. ఇంకో స్థలంలో నువ్వు కనబడుతున్నావంటే నీకు అవసరమా? అవసరమైతే మీ అమ్మనో మీ నాన్నో తోడు తీసుకెళ్ళి, అంతేగాని నువ్వు మాత్రం ఒంటరిగా పోబాకు. శీలం పోయిన తర్వాత ఏడిస్తే లాభము లేదు. క్యారెక్టర్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అంటాడు బైబిల్లో. క్యారెక్టర్ లేకుండా ఈనాడు మనుషులు బ్రతుకుతున్నారు. పైకి బ్రహ్మాండమైన బట్టలు కనబడుతున్నాయి, సోకులు కనబడుతున్నాయి, లోపల క్యారెక్టర్ మాత్రము లేదు. క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎంత చదివావా కాదు, ఎంతగా నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నావా అవసరం. వస్తాయి శోధనలు, వస్తాయి. అయితే వాటిలో నిలదొక్కుకొని నిలబడాలి. దేవుడు సహాయం చేస్తాడు. తొట్టుపడతాం. అయితే వెంటనే కాళ్ళు ఏం చేసుకోవాలి? తీసుకోవాలి. నేను చేస్తుంది తప్పు అని నాకు అర్థమవుతుంటుంది. అందుకని దొంగ సాటుకు చేస్తుంటాం ఆ పనులు. భయంతో ఎందుకు చేస్తాను చెప్పండి? అట్లాగా లోపల అంతరాత్మ ఏముంటుంటుంది? నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి దొంగతనంగా మాట్లాడు, దొంగతనంగా చూడు. అది సరి అయినదైతే కనుక అలా చేస్తామా? ఓపెన్గా మాట్లాడతాం, ఓపెన్గా చూస్తాం. అందుని బట్టి ప్రేమతో జ్ఞాపకం. సరే, మన భాగానికి వెళ్ళిపోదాం. ఆమె 4వదిగా త్రోవ తప్పిపోయింది. త్రోవ తప్పిపోతున్నప్పుడు తెలుసుకోవాలి. నేను త్రోవ తప్పిపోయాను అడిగి తెలుసుకుని మరలా త్రోవలోకి రావటానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు అడుగుతూ వచ్చారు. మత్తయి సువార్త 18 మొదటి నుంచి అది మన జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. అక్కడి నుంచి మనం వచ్చింది 1 కొరింథీ 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్నాం.
మీ విశ్వాసము మనుషుని జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని అక్కడ ఉన్నాం మనం. అంటే ఓబద్య గ్రంథం 15వ చరణంలో నుండి మనం ఇక్కడికి వచ్చాం. స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు మనము ఆ భాగమును ఆధారం చేసుకొని మనము రాజుల 2వ గ్రంథములో మనుష్య జ్ఞానమును అలాగనే దేవుని శక్తిని ఈ రెండిటిని ఆధారము చేసుకుంటున్న 2 గుంపులను మనము చూస్తున్నాం. ఇక్కడ కూర్చుని మనము ఏ గుంపులో ఉన్నామో పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఒకవేళ మనుష్యుని జ్ఞానమును ఆధారము చేసుకుంటూ ఉంటున్నట్లయితే జాగ్రత్త కలిగి దేవుని శక్తిని ఆధారము చేసుకోవటానికి కొరకై మనము ప్రయాసపడాలని తెలియపరచబడుతున్నాం. అది ప్రియమైన వారరా, అక్కడ రాయబడుతున్న మాట మీ విశ్వాసం. అంటే విశ్వాసం అనేది మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మన విశ్వాసము దేవుని శక్తి మీద బేస్ అయ్యి ఉండాలి. దేవుని యొక్క శక్తి మీద బేస్ అయి ఉండాలి. చెప్పాడు కదా సహోదరుడు ఉదయం పూట ఇంకొల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వచ్చిన వాళ్ళకి తెలుసు. సో మనం లోక సంబంధముగా బేస్ అవుతున్నాం. అందుకని మన విశ్వాస జీవితంలో భ్రష్టులమైపోతున్నాం. అవసరమే, అది అవసరమే. అవసరము కాదని బైబిల్ చెప్పట్లేదు, అవసరమే. అయితే అవి ఎంతవరకో అంతవరకు. అవి మనలను ఏం చేయకూడదు, పరిపాలన చేయనీయకూడదు. ఎప్పుడైతే అవి మనల్ని పరిపాలన చేస్తాయో అప్పుడు దేవుని శక్తి మీద మనం ఆధారపడం. దేని మీద ఆధారపడతాం? మనుష్య జ్ఞాన సంబంధమైన ఆశీర్వాదం మీద ఆధారపడతాం. సో జాగ్రత్త. ఎందుకు డబ్బు ఏమిట పరిగెడుతున్నాం చెప్పాడు బ్రదర్. డబ్బు ఎందుకు అడుగుతున్నాం? మనకి ఏదైనా అవసరం వస్తే డబ్బును చూస్తాం. మనం డబ్బుని బేస్ చేసుకుంటాం. మరి విశ్వాసం ఏది ఇక్కడ? అందుకని మనం పరిగెత్తే డబ్బు వెనకాల. దేవుని శక్తి మీద ఆధారపడేవాడు డబ్బు వెనక ఎప్పుడు పరిగెత్తాడు. ఎందుకంటే వాడి బేస్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసం. మనుష్య జ్ఞానంతో చొప్పున ప్రయాణం చేసేవాడు వాడి బేస్ ఏంటంటే డబ్బు. డబ్బు లేకపోతే ఏం చేస్తాం? డబ్బు ఆశ్రయాస్పదమే, కాదని ఎవరన్నారు? అయితే డబ్బు ఉండటం ద్వారా మనము బేస్ చేసుకునేది ఏంటంటే విశ్వాసం మీద ఆధారపడదు. నాకు అది ఉంది కదా, బ్యాలెన్స్ ఉంది కదా, నాకు అది ఉంది కదా, కాబట్టి కనుక నాకేమీ కాదు అనుకుంటామే. కానీ దేవుడు నాకున్నాడు కదా, నాకేం కాదు అనే ఆలోచన రాదు మనకి. రానివ్వదు అది. అందుకని సమస్తమైన కీడులకు అది మూలమైంది. యవనస్తున్న పిల్లలు మీకు కూడా చెప్తున్నాను నేను, చదువు అనేది కొంతవరకే ప్రయోజనం. అది కూడా చెప్తూ వచ్చాడు బ్రదర్. సో ఈ లోకములో ఏదో చదివేసి చేసేసి డబ్బు సంపాదించుకుంటే మనకి ఏ కొరత లేదు కదా అని అనుకుంటారేమో మీరు. అది కొంతవరకే ప్రయోజనం. అందుకనే చెప్తున్నా, కేవలము డబ్బు బేస్గా చదువుకోవద్దు. ఏదో కొన్ని తెలుసుకోవాలి కాబట్టి అని చదవండి అంతే. మనుష్య జ్ఞానం అనేది దేవునికి మనల్ని ఏం చేస్తుంది? దూరము చేస్తుంది. అయితే జ్ఞానము, మనుష్య జ్ఞానము నిన్ను దేవునికి దూరం చేస్తుంది అని అనుకుంటే నువ్వు ప్రమాదంలో చిక్కినట్టు లెక్క. నిన్ను దేవునిలో ఎదిగినింపని చేసేయాలి. నువ్వు చదువుకునే చదువు దేవునికి దూరంగా నిన్ను తీసుకెళ్తుందంటే నువ్వు ప్రమాదంలోకి వెళ్తున్నావని ఒకటే గుర్తు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ప్రస్తుతము సైన్స్ అని పడేసి చివరికి సైన్స్ ద్వారా నెమ్మది లేక
ప్రశాంతత లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కోకోలలు ఎవరు? చదువుకుని విద్యార్థులే. చదువుకోని వాళ్ళు కాదు చేస్తుంది, చదువుకున్న వాళ్ళే. కారణం అదే. అందుని బట్టే జాగ్రత్త. సో మన భాగానికి వెళ్తే ఇప్పుడు రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయములో మనం 8వ వచనం నుంచి ఉన్న ఆ పారాగ్రాఫ్లో మనం ఉన్నాం. తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఈరోజు రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. దానిలో ఉన్న భాగాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గత రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, 2 గ్రూపులుగా డివైడ్ చేస్తాను నేను. మొదటి గ్రూపు సిరియనులు, 2వ గ్రూపు ఎలీషా. ఇప్పుడు 2 గ్రూపులు డివైడ్ చేసుకుంటూ మనము మనుష్య జ్ఞానమును బట్టి ఆధారపడిన సిరియనులను చూస్తూ వచ్చాం. ఈరోజు దేవుని శక్తిని ఆధారం చేసుకున్న ఎలీషాను చూసుకోబోతున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సిరియనుల పక్షముగా ఎంతోమంది ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. కానీ ఎలీషా పక్షముగా ఉన్నది ఎలీషా ఒక్కడే. ఇటు ఒక్కడు, అటు ఎంతోమంది. సో ఇప్పుడు ఎలీషా దృక్పథం నుంచి చూద్దాం. ఈరోజు నిన్న సిరియన్ దృక్పథంలో చూసాం, ఈరోజు ఎలీషా దృక్పథంలో చూద్దాం. ఇప్పుడు ఎలీషాకు సమస్య ఏంటిది చెప్పండి. సిరియనులకు సమస్య ఏం చెప్పాము? ఎలీషా. మరి ఎలీషాకు సమస్య ఏంటిది? సేమ్. కనుక వీళ్ళు వాళ్ళకి సమస్య అయితే వాళ్ళు వీళ్ళకి అంతే. మరి దాని గురించి పెద్దగా పీచడి చేయాల్సిన పనులు, ఆలోచించాల్సిన పనులే. అంటే ఇప్పుడు ఎలీషాకు సమస్య ఏంటిదంటే, సిరియనుల ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఒక మాట అక్కడ పదము జ్ఞాపకం చేస్తా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము. వారు ప్లాన్ చేసుకొని చర్చ చేసి ఎలీషా దగ్గరికి పంపించిన వారిని గురించి అక్కడ రాయబడిన ఒక చిన్న మాటని జ్ఞాపకం చేస్తున్నా. 14వ చరణం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును, గమనించాలి ఆ మాట, గమనించాలి, గొప్ప సైన్యమును పంపేను. ఇప్పుడు ఎలీషాకు సమస్య ఏంటంటే గొప్ప సైన్యం. సిరియనులకు సమస్య ఏంటంటే ఎలీషా ఒక్కడే. ఈ యొక్క క్లారిటీ మీకు అర్థంగా అయితే చక్కగా అక్కడ చిత్రం మీకు కనుక వీడియో తీసుకోకుండానే మీకు చక్కగా మీకు పిక్చర్ వచ్చేస్తుంది మీ మైండ్లో. అందుకు చెప్తున్నాను ఈ మాటలు. కాబట్టి ఇక్కడ వీడియో ప్రదర్శించాల్సిన పనిలే, మీ మైండ్లోనే వచ్చేస్తుంది వీడియో. సో సిరియనులకు సమస్య ఒక్కడే, కానీ ఎలీషాకు సమస్య గొప్ప సైన్యం. గొప్ప సైన్యం. గొప్ప సైన్యం అంటే ఎన్ని వేల మంది, లక్షల మంది తెలియదు. ఇప్పుడు గమనించాలి, నేను 2వ స్టెప్ చెప్పా. సమస్య వచ్చినప్పుడు రెండోదిగా ఏం చేశారు చెప్పండి. చెప్పింది చెప్పండి. కనీసం వాళ్ళు ఈ సమస్యను ఎలాగ పరిష్కరించాలా అని దాని కొరకైన ఒక పథక రచన చేశారు. మనం కూడా అంతే. ఇప్పుడు చదువుతున్నారు పిల్లలు, చదువుల్లో కూడా మీకు కూడా ఒక ఆలోచన ఉండాలి. అర్థం పద్ధం లేకుండా ఏది పడితే చదివితే జీవితం కూడా అర్థం పద్ధం లేకుండా అయిపోద్ది. అందుకని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తుంది ఆ విషయాలు. సో సమస్య ఒకటి వచ్చింది. సమస్య ఒకటి వచ్చినప్పుడు దానిని ఎలాగ పరిష్కరించాలా అని వ్యక్తిగతంగా నీకు, వ్యక్తిగతంగా నాకు ఏం కలిగి ఉండాలి? ఒక ఆలోచన ఉండాలి ప్రతి ఒక్కరికి.
ఎందుకంటే నా జీవితము నాది, నీ జీవితము నీది. సరే, సహవాసం వచ్చేది అది వేరే విషయం, వ్యక్తిగతంగా చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలాగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలను అని ఉదాహరణగా మీకు చెప్తా. చదువుకునే పిల్లలు కాబట్టి, చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, జాగ్రత్త ఆలోచించాలి. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సమస్య ఏంటిది చెప్పండి. మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు వాళ్ళు చెప్పనండి, ఏంటిది మీ సమస్య ఏంటిది చెప్పండి రా. ఎందుకు చేశారుగా. మీ సమస్య ఏంటంటే ఎగ్జామ్స్ పాస్ కావాలి, అంతేనా? ఫెయిల్ అవ్వాలన్నా? ఫెయిల్ అవ్వాలంటే గొడవే లేదు అసలు, అర్థమైందా? ఫెయిల్ అవ్వాలని కూడా గొడవే లేదు. ఎగ్జామ్స్ పాస్ కావాలి, అది మీ సమస్య. ముందు ఎగ్జామ్స్ పాస్ కావాలనే సమస్య ముందున్నప్పుడు మీరేం చేయాలి? చదువుకునే వాళ్ళు ఏం చేయాలి? హాయిగా 24 గంటలు నిద్రపోవాలి కదా, అంతేనా? సమస్య పరిష్కారంకి ఏం చేయాలి? కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. చదువుకొని జాగ్రత్తగా ప్రతి ప్రశ్నకు సరిగా సమాధానము అటెంప్ట్ చేయాలి. ఇది విషయం. ఇది ఎవరో చెప్పాల్సిన పనిలే, ఆటోమేటిక్గా మీకు ఏమొస్తున్నది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కనీసం ఆగ్రహింపు కూడా లేకుండా చదువుతున్నావంటే అది చదువు అంటావు? అది పరీక్షల్లోనే పాస్ కావాలనే సమస్య ముందున్నప్పుడు దానికి చక్కగా చదువుకోవాలనే సమస్యకి పరిష్కరించుకోవడం నీకు లేకపోతే, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చెబుతున్నా లేకపోతే, మాస్టర్లు చెప్తున్నా, టీచర్ చెప్తున్నా లేకపోతే నేనేమనాలి? గాడిదే అనాలి. అంతేనా? అంతేనా? చెప్పండి గట్టిగా చదువుకున్నాళ్ళు. అంటే సమస్యని కనబడుతూ ఉంది, చదువుకోరాని ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు, పరీక్ష పాస్ బాగా చక్కగా రాయటానికి టీచర్స్ చెప్తున్నారు, మాస్టర్స్ చెప్తున్నారు, పక్కన వాళ్ళు చెబుతున్నారు బాగా చదువుకోమ్మా అని. నాకు తెలుసులే, నేను బాగా చదువుతానులే, మూర్ఖంగా మాట్లాడితే పోతావు. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న మాట విషయంలో ఇప్పుడు ఎలీషాకు సమస్య గొప్ప సైన్యం, గొప్ప సైన్యం. ఇప్పుడు రెండవ స్టెప్, ఆ సమస్యను పరిష్కరించటానికి కొరకై అతను అనుసరించిన అద్భుతమైన విధానము చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అదే మనము ధ్యానం చేయబోతున్నాం పరిశుద్ధ గ్రంథముల నుంచి. అక్కడ విషయాలే, నేను కొత్త ఏం చెప్పబోట్లే, అక్కడవి. సహజంగా మనకు ఎలీషాను పక్కన పెడదాం, రక్షించబడిన విశ్వాసులంగా మనకు ఇలాంటి సమస్యే. నువ్వు ఒక్కడవే ఉన్నావు ఇంట్లో, నీ మీద ఎంతోమంది పగబట్టి నీ ఇంటిని చుట్టుముట్టి నిన్ను చంపటానికి కొరకే ప్లాన్ చేశారు, వచ్చేసారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మనల్ని పరిశీలన చేసుకుందాం, ఎలీషాను పక్కన పెడదాం. ఏ సామ్రాజ్యం అక్క నిద్రపోదామంటావా? వాళ్ళు ఏమన్నా చేసుకొనిలే మన నిద్రపోదామంటావా? చెప్పండి, ఏం చేద్దాం? మీరు చేసేది చెప్పండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇంకా తలకాయ దించుకుంటే కాదు, లోపల పని చేయనివ్వండి. అది లోపల పని మీరేం చేస్తారని అడుగుతున్నా నేను. నువ్వు ఒక్కడే ఉన్నావు, నీ మీద పగబట్టి నీ ఇంటిని చుట్టుముట్టేసి చంపటానికి కొరక రెడీగా ఉన్నారు. ఈ పరిస్థితులను నువ్వేం చేస్తావు? అక్క ప్రార్థన చేస్తాను అంటుంది. ఇంకా నువ్వేం చేస్తావు? పారిపోతావు. ఇంకా నోరు లేవా మిగతా వాళ్ళకి? పోలీసులు కబురు చేస్తారంట. కరెక్ట్. ఇంకా 3 నవ్వుతుంది దానికి, కరెక్టే చేసేవి ఇవన్నీ. ఇంకా
అయిపోయింది, అది ఆ పాయింట్ అయిపోయింది. ఇంకేం చేయరా? చెప్పండి, 3 చెప్పారు కదా, ఇంకా చెప్పండి, ఇంకా ఆలోచనలు చెప్పండి. అయిపోయింది కదా, తప్పించుకోవడానికి ప్లాన్ అయిపోయింది. మీ పక్కన బంధువులు మొత్తం కేకేరా? మన ముఠ, తమ్ములూరు ముఠ చెప్పరే, నువ్వు అన్నానంది ఏ చిన్న తీరా నాగండ్ల ఫోన్ చేస్తాడు మనోడైతే. అంటే మీకు అర్థం కాదని చెప్తున్నా నేను ఈ విషయాలు. సో మన అన్న తమ్ముడు మొత్తాన్ని ఏం చేద్దాం, పిలిచేస్తాం. ఇంకా నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇంకేం చేస్తాం? 4 అయినాయి. సలహా ఎక్కడ తీసుకుంటావు ఆయన అక్కడ నీ చుట్టూ ఉంటే? ప్రార్థన చేయడం అయిపోయింది, అక్క చెప్పేసింది ఇందాక. సలహా తీసుకోలేకపోతే అంటారు అక్కడ. సలహా అంటే ప్రార్థన అది అనుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. ఇంకా ఆలోచిస్తున్నారు. ఉన్న మనసులో చెబితే ఏమంటారో అర్థమైందా? మనకున్న బాధ ఇదే. ఇక్కడే మనము 35 మంది ఫెయిల్ అయిపోయేది కారణం ఇదే. ధైర్యంగా చెప్పటానికి ఎవరు ముందుకు వస్తుంటారో వారు ఎదుగుతుంటారు ఎప్పుడు కూడా. అది జ్ఞాపకం చేసుకోరు. పిరిగితనంతో నోట్లో ఉంటూ గొనుక్కుంటూ ఉంటే ఎప్పుడు పైకి రాలేము, అభివృద్ధి చెందలేము. దాన్ని మీరు అభ్యాసం చేసుకో. సో ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడో చూద్దాం. రండి, 6వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నా నేను. ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు, గమనించాలి ఆ మాటలు. ఇప్పుడు చుట్టుముట్టిన ఆ సైన్యం, గొప్ప సైన్యం ఇప్పుడు మెల్లిమెల్లిగా అడుగు వేసుకుంటూ ముందుకు వేసుకుంటూ ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? ఎలీషా దగ్గరికి వస్తున్నారు, సమీపిస్తున్నారు. దూరంగా ఉంటే ఒక రకంగా ధైర్యంగా ఉంటుంది, దగ్గరికి వస్తుంటే ఇంకా భయం అధికమవుతుంది. గమనించాల విషయాలు అక్కడ. ఎప్పుడైతే గొప్ప సమూహము ఎలీషాను సమీపించాయో ఇంకా దగ్గరకు రాని మనమైతే దూరముగా ఉండగానే ఏదో ఒకటి చేస్తానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ దగ్గరకు వచ్చే కొలది ఉన్న ఆలోచన కూడా పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలీషా చేసిన విధానం చాలా అద్భుతం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విషయం అదే, అందుకని పంచుకోబోతున్నాను. అది నేను చదువుతున్నాను, గమనించండి మళ్ళీ. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ప్రతి పదం అండర్లైన్ చేసుకోండి మీరు. ప్రతి పదం మనం ధ్యానం చేసుకోవచ్చు. అందుకని ప్రతి పదాన్ని నేను ఒత్తి చదువుతూ వచ్చాను. ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా. ఇక్కడ నేను ప్రాముఖ్యమైన ఒక విషయం జ్ఞాపకం చేయబోతున్నాను. మన పరిశుద్ధ గ్రంథములో అనేక దైవజనుల యొక్క జీవితాలను కానీ చూస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి వెళ్ళి, జాగ్రత్త వినండి, దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా సమస్య వచ్చింది, మమ్మల్ని ఏమి చెయ్యమంటావు అని దేవుని ఏం చేశారు? అడిగారు. ఇందాక చెప్పాడు వేదస్వామి, సలహా దేవుని దగ్గర నుంచి
అడిగాడు, మమ్మల్ని ఏం చేయమంటావు? ఉదాహరణగా మీకు చెప్తా రండి. దావీదు జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి. ఒక సంఘటన సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. నేను 14 నుంచి చదువుతున్నాను, గబగబా చదువుకుంటూ వెళ్తున్నాను. 14 నుంచి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండును. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగింపలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరి తెలుసుకొనిన దావీదు జీబు అరణ్యములో ఒక వనమున దిగినం. అప్పుడు సౌలు కుమారుని యోనాతాను లేచి వనమున దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, భయపడవద్దు. నీవు ఇజ్రాయేలు రాజువగదువు, నేను నీకు సహకారిగా ఉందును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరచెను. వీరిద్దరు యెహోవా సన్నిధి నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను. ఇక్కడ దావీదు ప్రార్థన చేసిన ఉంటుంది. ఎక్కడ చూడండి అన్నమాట. క్షమించండి, 11 వచనంలో ఉంది. 11 వచనం, కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగువచ్చునా? ఇజ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుని నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా. గమనించాలి అక్కడ విషయం. సమస్య వచ్చినప్పుడు దేవుని సముఖములో చేరి దావీదు, దేవుని సముఖం అంటే అక్కడ మందిరం కాదు, అర్థమవుతుందా? తను ఉన్న స్థలములో ఎక్కడ ఉన్నాడో అక్కడ మోకాళ్ళను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఈ కేయిలా జనులు అంటే కేయిలా జనుల మధ్యలో ఉన్నాడు అక్కడ. అప్పటికే ఆ అధ్యాయం పైన మీరు చూస్తే కేయిలా జనులను దావీదు ఏం చేశాడంటే శత్రు చేతుల నుంచి విడిపించాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో సురక్షితంగా ఉండవచ్చు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడే సంగతి తెలుసుకొని సౌలు ఇప్పుడు కేయిలా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మరి కేయిలా జనులు అతని చేతికి నన్ను అప్పగిస్తారా? నీ దాసుని నాకు వినబడినట్లు సౌలు దిగువచ్చునా? ఇజ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుని నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగువచ్చునని యెహోవా సెలవిచ్చాను. గమనించాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ భాగాన్ని తీసుకొస్తున్నానంటే ఇక్కడ ఎలీషా ఎదుర్కొన్న విధానమునకు మిగతా వారు ఎదుర్కొన్న విధానానికి వ్యత్యాసాన్ని తీసుకొస్తున్నాను. వ్యత్యాసాన్ని ఎలీషా యొక్క తన ఎదుట ఉన్న గొప్ప సైన్యమును పరిష్కరించిన విధానము, మిగతా వారు తమ జీవితంలో తమ ఎదుట ఉన్న సమస్యను, వారు విశ్వాసులే, వారు దేవుని బిడ్డలే, వారు సమస్యను ఎదుర్కొన్న విధానాన్ని మీకు డిఫరెన్స్ జ్ఞాపకం చేస్తున్న వ్యత్యాసం. దావీదు ఏమన్నా దేవుని దగ్గర ప్రార్థన చేసి విచారణ చేసి వస్తారా రారా, ఆ సౌలు వస్తాడా లేదా, వాళ్ళు నన్ను అప్పగిస్తారా లేదా అని దేవుని దగ్గర ఏం చేశాడు? సలహా అడిగాడు, విచారణ చేశాడు. అప్పుడు విచారణ చేసిన వెంటనే దేవుడు సమాధానము చెప్పేశాడు. కానీ మనం చదువుకున్నట్టు యొక్క రాజుల 2వ గ్రంథములో 6వ అధ్యాయములో అట్లా లేదు. అది నాకట్ని యొక్క భాగం. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 18 మళ్ళీ చదువుతున్నాను. ఆ దండు వారు అతడిని సమీపించినప్పుడు ఎలీషా, ఇప్పుడు ఎలీషా దేవుని దగ్గర విచారణ చేయలేదు. ఇక్కడ అర్థమవుతుంది కదా నేను చెప్తున్న మాట. దావీదేమన్నా అక్కడ విచారణ చేశాడు, కానీ ఇక్కడ ఎలీషా విచారణ కూడా చేయలే. విచారణ కూడా చేయకుండానే డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడు. ఈ గొప్ప సైన్యమును ఇలాగ చేసేసేయి అని దేవునికే ఏం చేస్తున్నాడు? సలహా ఇస్తున్నాడు. అదే నేను చెప్తుంది. ఇప్పుడు
దావీదు అనగా దేవుని దగ్గర నుంచి సలహా తీసుకున్నాడు, నేనేం చెయ్యాలి దీన్నని, సమస్యను ఎలా పరిష్కరించాలి అని. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారి. ఎలీషా ఎవరు? దేవుని ప్రవక్త. ఇద్దరు కూడా దేవుని. చెప్పండి, నోరు తెరిచి చెబుతా ఉండండి. నీకు ఎన్నిసార్లు చెబుతున్నాను నేను ఈ మాటలు? నోరు తెరిచి చెబుతా ఉంటే నిద్రపోద్ది. రెండవది, మనలో పని చేస్తుంది. మీరు అట్లనే నోరు మూసుకొని గట్టిగా ఉంటే పని చేయండి, నోరు తెరవండి, వద్దాలు చెప్పించుకోవాలి. అది అభ్యాసం చేసుకోండి, మీరు అభ్యాసం చేసుకోండి. సో దేవుని సన్నిధిలో దావీదు దేవుని దగ్గర నేను ఏమి చెయ్యాలని అడిగాడు దేవుని దగ్గర. కానీ ఎలీషా నేను ఇది చేస్తున్నాను, నువ్వు అది చెయ్యంటున్నాడు. అర్థమవుతుందా? కనుక రెండింటికి తేడా కనబడుతుంది. అక్కడ రాయబడిన మాట 18వ వచనములో మళ్ళీ నేను చదువుతున్నాను. ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున, గమనించాలి, దావీదు దేవుడు చలవిచ్చిన దాని చొప్పున చేశాడు. ఇక్కడ దేవుడు ఎలీషా చేసిన చొప్పున చేస్తున్నాడు. అది తేడా. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి యొక్క ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి. దేవుడు అనవసరంగా ప్రతి మాట రాయుడు. ఏంటిది వీరిద్దరి మధ్య తేడా ఏంటిది? చాలా చోట్ల కూడా ఆ సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడు, మనం చూస్తాం అవన్నీ కూడా. కానీ ఎలీషా జీవితంలో దేవుని దగ్గర ప్రార్థన చేయలా, మనకు కనబట్లేదు. అక్కడ డైరెక్ట్గా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? కమాండ్ చేస్తున్నాడు. వారిని అంధత్వముతో మొత్తుము. ఇప్పుడు ఇక్కడ గమనించాలి, ఎలీషా చెప్పినట్టు దేవుడు చేస్తున్నాడా, దేవుడు చేసినట్టు చెప్పినట్టు ఎలీషా చేస్తున్నాడా? ప్రియమైన వారరా, ఎంత గొప్ప అద్భుతమైన అనుభవం. దేవుడు అద్భుతమైన వాడండి. ఇలాంటి సందర్భాలు మీకు గుర్తుకొస్తున్నాయా బైబిల్లో? ఇలాంటి సందర్భాలు ఆలోచించండి. నేను ఇప్పుడు చూపిస్తే అవును అంటారు. మీకు తెలిసినవే, నేను కొత్త ఏం చెప్పవట్లా, తెలిసినవే. మీరు చెప్పరు, నోరు తెరవరు, నా ప్రాణం పోవడం ఎంతే కదా. కాబట్టి నేనే చెబుతాను, మీరు అభ్యాసం చేసుకోండి చెప్పి నా తలపగల చేసుకోవడమే కానీ మీకు అసలు అర్థం దాని గురించి చదవక రావట్లేదు. కనీసం చెప్పదామన్న ప్రయత్నం కూడా చేయట్లేదు మీరు. ఇలాగ మీరు ఉంటే ఆత్మీయంగా ఎన్నడూ ఎదగలేరు. అది నేను చెప్తున్నాను, ఈ ఆత్మీయంగా ఎన్నడూ ఎదగలేరు. కనీసం ప్రయత్నం రావట్లే మీలో నుంచి. కూడి తీసుకొచ్చి ఎదురు పెట్టి తినరా బాబు అంటే ప్రయత్నం కూడా చేయట్లేదు వాడు. ఇంతే, నోరు బిగబెట్టుకొని ఆలోచన రావట్లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వాక్యాలు అంటున్నారు కదా, ఒక్కటి గుర్తుకు రావట్లేదా మీకు? కొత్తగా వస్తున్న సంగతి లెక్క తీసేయండి. చాలా ఉన్నాయి బైబిల్లో ఇలాంటివి. సమయానికి 2 చూపిస్తా మీకు. మొదటిది పాత నిబంధన గ్రంథం, యెహోషువ గ్రంథంకి వెళ్తున్నాను. పదో అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను నేను. నీరసంగా ఉండబాకండి, చలాగిగా ఉండండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున
ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. దేవుడు చెప్పితే చేసింది కాదు, ఇది యెహోషువనే చేస్తున్నాడు ప్రార్థన. ఏమని? సూర్యుడా నీవు గిబియాలోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. వ్రాయబడి ఉన్నది కదా. ఇంకో చోట రాస్తాడు, దేవుడు యెహోషువ చేసిన ప్రార్థన వినినటువంటి దినము మరి ఇంకొకటి ఎక్కడా లేదు. దేవుడు చెప్పలా నువ్వు అలాంటి ప్రార్థన చెయ్యని. యెహోషువ చేశాడు ఆ సిచ్యువేషన్ బట్టి. సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అన్నాడు. ఇంచుమించు ఒక నాడల్లా సూర్యుడు అస్తమింపలేదు. హిస్టరీ, కథ కాదు ఇది, హిస్టరీ. కంప్యూటర్లో డేట్స్ను బ్యాక్ చేస్తూ ఉంటే సైంటిస్టులకి ఒక డేట్, ఒక రోజు డిఫరెన్స్ వస్తుంది. సూపర్ కంప్యూటర్లో డేట్స్ బ్యాక్ తీసుకుని వెళ్తుంటే ఒక రోజు తప్పు వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అదే రాంగ్ వస్తుంది. కారణం ఏంటిది అని సర్వే చేస్తే ఇదిగో ఇక్కడ కనబడింది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఇంచుమించు ఒక నాడల్లా సూర్యుడు ఏం కాలేదట, అస్తమించలేదు. అలాంటి దినము ప్రపంచములో మరి ఏ దినమున, ఏ సంవత్సరమున, ఏ మాసములో కూడా లేదు. నువ్వు ఆగిపో అని శాసించాడంతే సూర్యుడికి. ప్రియమైన వలరా గమనించాలి, ఇక్కడ ఎలీషా చేస్తున్న ప్రార్థన, ఇక్కడ యెహోషువ చేస్తున్న ప్రార్థనలో ఉన్న వారి ఆత్మీయమైన అంతస్తు, వారి ఆత్మీయమైన యొక్క జీవితం యొక్క పరాకాష్ఠ, వారి దేవునిలో కలిగినటువంటి యొక్క అద్భుతమైన వారికి ఉన్న నమ్మకం, వారి హృదయం యొక్క యథార్థత. అందుకని యెహోషువ చెప్పగలిగాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రమో. అదేంటి రోషం అంటే. ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్య గొప్ప సైన్యమేనే కావచ్చుగాక, దేవుని కొరకై నీవు నేను రోషము కలిగి ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా అడగాల్సిన పనిలే, నీ ప్రార్థనే దేవుడు ఏం చేస్తాడు, నెరవేర్చి తీరుతాడు. ఆ అంతస్తులోనికి ఎదగాలి మనం. దేవుని యొక్క ఆశ, దేవుని కోరిక. దావీదు జీవితంలో కూడా కొన్ని ఉన్నాయి అలాంటి ఘటనలు. గొల్యాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలా, వాడిని చూశాడంతే, ధైర్యంగా ముందుకు ఏం చేశాడు, వెళ్ళాడు. ప్రభు వెళ్ళమంటా వెళ్ళొద్దు అని ప్రార్థన చేస్తుందా? లేదు, అంతే పోయాడు. ఎందుకంటే లోపల దేవుని కొరకే రగిలే ఆ మంటను బట్టి ఉంటుంది ఆధారం. దేవుని కొరకై మనలో రగిలే మంట, దేవుని పని కొరకై, దేవుని కార్యముల కొరకై మనలో రగిలే మంట ఏ స్థితిలో ఉంటుందో దానిని బట్టి దేవుడు మనము ప్రార్థన చేసిన దాని చొప్పున దేవుడు చేస్తాడు, చేసి తీరుతాడు. ఇదిగో ఉదాహరణ కనబడుతున్నాయిగా. క్రొత్త నిబంధనకి వెళ్తున్నాను నేను. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తెరిచూచి మా తట్టు చూడుమని
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినవే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుము అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి. ఇక్కడ పేతురు యోహాను చూస్తున్నాం, గమనించాలి. పేతురు యోహానులు వారి జీవితంలో ఎన్నడూ కూడా ఇలాంటి కార్యం చేయలేదు. జ్ఞాపకం చేసుకోండి, వారు ఎన్నడూ ఇలాంటి కార్యం చేయలేదు. అయినను వారి జీవితంలో ఎప్పుడైతే దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి వెళ్తూ వచ్చారో అక్కడ ఉన్న భిక్షమడుకునే యొక్క ఆ కుంటివాడు వీళ్ళని కూడా అడిగాడు. వీళ్ళు అన్నారు, మా దగ్గర ఏమి లేదు, వెండి బంగారాలు మా దగ్గర, మాకు కలిగింది ఇస్తాం అనేసరికి వాడికి ఇంకా ఆశ పుట్టింది. వెండి బంగారాలు విలువైతే ఇంకేమిస్తారు వీళ్ళు అనుకుని ఉంటాడు. వాడు తేరి చూశాడట, ఏమని ఇస్తారేమో అని. వెంటనే పేతురు ఒకటి అన్నాడు, నజరేయుడైన యేసు నామమున నువ్వు లెమ్ము అని వాడిని చేపట్టుకొని ఏం చేశారంట, లేపారంట. లేపటముతోటే వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు దేవాలయములోనికి. అడిగారా దేవుని దగ్గర ప్రార్థన చేయమంటావా లేదని? అడగల. అయ్యా సహాయం చేయి, వీడికి ఏదైనా మరి చేయమంటావా లేదని అడిగారా? లే. దేవుడు వారు చేసిన ప్రార్థన చొప్పున వారికి చేశాడు. ప్రేమైన వాళ్ళరా, ఎలీషా జీవితం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అతనిలో ఉన్న దేవుని కొరకైన మంట, దేవుని కొరకైనటువంటి యొక్క ఆ ప్రగాఢమైన ఆ కోరిక, దేవుని పని అన్నా, దేవుని ప్రజలన్నా, దేవుని కార్యములన్నా, దేవుని సంబంధించిన ఏదన్నా కూడా తన జీవితంలో ఇచ్చిన ఆ ప్రథమ స్థానం దేవుని కొరకై అతనిలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి యొక్క అంతస్తు తనలో అది ఉన్నతమైనది. ఏలి అనే మనగాడు అనుకుంటే ఏలి అనే తలదనిన మనగాడు ఎలీషా. ఏలియా 7 చేస్తే ఎలీషా 14 చేశాడు. అద్భుతం. అందుకనే కదా అడిగింది, రే నాన్న పోరా అంటే బేతేల్లో నేను నిన్ను విడిచిపెట్టను అతనా, సరే నీ ఇష్టం. మళ్ళీ అక్కడి నుంచి అడిగి వెళ్ళాడు, ఇంకో అడిగి వెళ్ళాడు. పోరా నాన్న కరికి వెళ్ళిపో, నేను అక్కడ నన్ను దేవుడు పిలుస్తున్నాడు అంటే నేను కూడా వస్తా నీతోటి. చివరికి ఏమీ చేయలేక ఆయనకు నిస్సహాయుడైపోయి, అట్లయితే మరి ఇంతగా వెంబడిస్తున్నావు కదా, మరి నా నుండి నీకేం కావాలి అడుగు అంటే, మానాడు అడిగిన కోరిక గుండె పగిలిపోయింది ఏలియాకి. మనం ఏం అడిగి ఉండేవాళ్ళని చెప్పండి? మా అబ్బాయికి మంచి పెళ్ళి కావాలి, అంతే కదా. మన వ్యవహారం అంతా ఇయ్యే. ఏం తిట్టుకుతున్నారు అందరూ, అంత పోయినట్టు, దేశమంతా వచ్చి నిన్ను ఎత్తిన పడినట్టు, కొంప మునిగిపోయి కొల్లేరైనట్టు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టు అట్ట కూర్చున్నారు కొంతమంది. వీళ్ళకి జ్ఞాపకం చేసుకోండి, డబల్ పోర్షన్ కావాలి, డబల్ రెండంతలు కావాలి. అయ్యా బాబోయ్ భలే కోరావే, అది సాధ్యం కనబట్లేదు. అయితే నేను వెళ్ళేటప్పుడు కనబడగలిగితే అది నీకు అంతే. ఆ అగ్ని గుర్రముల చేత రథముల చేత కొనుకోబడుతుంటే అలాగనే తేరి తన యజమానుడి కోసం అంతే. అక్కడి నుంచి దుప్పటి కింద పడింది.
ప్రియమైన వారు అక్కడ చదవండి మీరు ఆ భాగం, రాజుల మొదటి గ్రంథములో. ఎప్పుడైతే ఏలియా పైకి వెళ్ళిపోయినాడో ఆ దుప్పటి కింద పడిన తర్వాత ఆ దుప్పటిని 2 ముక్కలు చేశాడు. మీరు చదవండి తర్వాత. 2 ముక్కలు చేసి ఏలియా దేవుడని చెప్పి ఏం చేశాడు, యోర్దాను నది టపాని కొట్టడం ఏమైంది, 2గా చీలిపోయింది. అది రోషం అంటే. నువ్వు చేస్తావో లేదో కాదు, కొట్టడంతో 2గా పాయలు ఉందా లేదా బైబిల్లో? చూడండి అక్కడ రాజుల మొదటి గ్రంథం క్షమించు 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి నేను చదువుతున్నాను. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథములు రౌతులను నీవే అని కేకలు వేసును. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 ముక్కలుగా చేసి, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతను దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడిని యెహోవా ఎక్కడ ఉన్నాడని అతను ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడి నది విడిపోయిందంట. ఎంత రోషమండి! అయ్యా, ఈ గొప్ప సైన్యమును అందత్వంతో నింపు. అంతే, ఎలీషా ప్రార్థన చొప్పున దేవుడు చేశాను. ఈ రాత్రి నేను ఇక్కడ ముగించాల్సిన టైం అయిపోతుంది. మన జీవితంలో మనమును కూడా దేవుని సన్నిధిలో ఎదుగుదామండి. అలాగా నీకు సమస్య వచ్చినప్పుడు, నాకు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం, పర్వాలేదు. కానీ ప్రార్థన చేయటం కంటే కూడా ఈ అనుభవంలోనికి మనం ఇంకా రావటానికి కొరకే ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. ఆ విధముగా దేవుని కొరకైన కార్యముల కొరకైన తపన మనల్లో, దేవుని కార్యముల కొరకైన అగ్ని మనలో రగలనిద్దాం. ఎప్పుడైతే అలాంటి మంట ఉంటుందో మన ప్రార్థన చొప్పున దేవుడు చేస్తాడు. మూసే అంటే మూసాడు దేవుడు కళ్ళు, మళ్ళీ తెరువు అంటే తెరిచాడు. అలాగా భవిష్యత్తు దినములలో దేవుడు మన జీవితములను కూడా ఆత్మీయమైన అంతస్తులోనికి ఎదగటానికి కనీస ప్రయత్నం చేద్దాం. యవనస్తులమైన, కుటుంబస్తులమైన, ఎవరమైనప్పటికీ. ఎలీషా కూడా మనలాంటి మనుషుడే. అందుకని ఆ మాట అంటాడు యాకోబు పత్రికలో, ఏలియా మనలాంటి మనుషుడే అయినను అతను ప్రార్థించగా 3.5 సంవత్సరములను దేవుడు ఆకాశమును మూసివేసెను. అతను మరలా ప్రార్థించగా దేవుడు ఆకాశములను, మనలాంటి మనుషుడే అంటాడు అక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం. కానీ మనం చేసే పని ఏంటంటే, ఏం చేస్తాములే, మనకే ముందల ఏంటిది, మనకే నిరుత్సాహం వచ్చేస్తుంది ముందల. ఇంత గొప్పాళం అవుతావేందిలే, మనకి పిల్లము, భార్య, బిడ్డలు, సాకిర్లు, ఇల్లు, గొల్లు, గుడ్డ ఎన్నుండే మనకి. ఆయనకేముంది, ఒకటి ఉంది. ఈయన వస్తేలేమో మనకి ఎన్ని ఆలోచనలు వచ్చేసి మనల్ని పైకి ఎదగని కూడా ఏం చేస్తుంది, అట్టనా అని మనం ఏం చేసుకుంటుంటాం. అవును కదా, నాకు భార్య ఉంది కదా, నాకు బిడ్డలు ఉన్నారు కదా, భర్త ఉన్నారు కదా, ఎట్ట చేస్తాను లేదు ఎన్ని అని మనమే అనుకొని సమర్థించుకుంటూ ఉంటాం. చివరికి అట్టనే కొనసాగుతుంది. ఇక అట్టనే మనము ఉండిపోతూ ఉంటాం. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనముగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుని, ప్రభు ఎలీషాకు వలె, అలాగనే పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేయబడుతున్న యెహోషువకు వలె, అలాగనే పేతురు యోహానులకు వలె
నా జీవితాన్ని ఎదిగింపచ్చే, నన్ను బలపరిచి నేను ఎక్కడ కూడా కృంగిపోకుండా దేని కొరకే సహాయం చేయండి ప్రార్థన చేస్తాను. వారు మనలాంటి బలహీనులే అయినప్పటికీ దేవుడు వారిని బలపరిచి దేవుని కొరకైన గొప్ప కార్యాలు చేయడానికి కొరకే వారిని వాడుకున్నవాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా చేయగలడు. అలాగా భవిష్యత్ దినములలో దేవుడు మనలను సంసిద్ధపరిచి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవానికే స్తోత్రాలు. కొంతమంది ఇంకా నిద్రపోతున్నారు, లేపండి. పరిశుద్ధుడైన దేవానికే స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ మంచితనమును బట్టి నేను కొనియాడుతుంటున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మా ఎదురుకు తీసుకుని వచ్చిన నీ చక్కని తలంపును బట్టి నీకే వందనాలు. నన్ను అదే దర్శిస్తూ వచ్చాను ప్రభువా. ఎలీషా, ప్రభువా ఇది చేయమంటావా, అలా చేయమంటావా నీ దగ్గర అడిగినట్టు కనబడలేదు. వారు సమీపించే కొలది ఇంకా ఇంకా ధైర్యముగా ఉంటూ నిలబడ్డాడు. రాని రాని అనుకున్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటే ప్రార్థన చేశాడు, అంతే. వాళ్ళు గుడ్డాలు చేసేసాయి, అంతే. మీరు అతని ప్రార్థన వినేసి వారి గుడ్డాలను చేసేసారు. ప్రభు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు మీరు ఎలీషా ప్రార్థనకు. అంటే ఎలీషా మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు తన జీవితంలో. నీ కొరకాయ, నీ ప్రజల కొరకాయ, నీ పనుల కొరకాయ, నీ కార్యముల కొరకాయ. ప్రభువైన యేసు నీకే స్తోత్రం. శత్రువులు మీద పడుతూ ఉంటే ఇజ్రాయెల్ దేశం మీద చూస్తూ ఊరుకోలేదు. నాకేమైనా క్షేమంగా ఉండాలే, వారిగా చచ్చేది అనుకోలేదు. మేము కూడా అంతే, మా జీవితాలు చాలాసార్లు కనుక బాగానే ఉన్నానులే, వాళ్ళకే అయింది కదా, నాకెందుకు పట్టి పట్టదు మా జీవితంలో. ఎలీషా లాంటి మనసు ఉందా మాకు? ఎలీషా లాంటి నీకు త్యాగం ఉందా? ప్రభువైన యేసయ్యా, మా జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఎదగలేక ఇంకా అక్కడే సతికిలపడి ఉంటున్నాం. ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా దర్శిస్తూ వచ్చిన నీ దయగల మాటల కొరకు నీకే స్తోత్రం. సంఘముగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఎలీషా ఏమి చెబితే అది మీరు చేసేసారు. ఎందుకు అంటే ఎలీషా ఎలాంటి వాడు మీకు బాగా తెలుసు. ప్రభువా, నేను కూడా ఎలాంటి వాడిని నీకు తెలుసు. అందుకొని మీరు ఏమి చేయలేకపోతున్నారు. దాని కొరకై నాకు సిగ్గే తగును, నాకు సహాయం చేయి. నీ ఆత్మ యొక్క తాకుదలలో నన్ను ఉంచండి. నా మట్టుకు నన్ను బలపరచడానికి కొరకై ఈ విషయాన్ని నా జ్ఞాపకాన్ని తీసుకొస్తూ వచ్చారు. నాకు అప్పగించే సంఘం విషయంలో ప్రభువా మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, తిరిగి రేపు చిన్న యేసమ్మ వాళ్ళ దగ్గర కూడి కొరకే సిద్ధపరచు. వాతావరణం సమస్త అదుపులో ఉంచండి. ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను. ఇలాగా చేయబడుతున్న ప్రతి పరిచర్య నీకు మహిమార్థంగా జరగటానికి తిరిగి ఈరోజు ఉదయం మరి ఇంకోల్లో దాసం ద్వారా తీసుకొస్తూ వచ్చిన అమూల్యమైన మాటలను బట్టి నీకే స్తోత్రాలు. ప్రభువా దాని ప్రకారంగా నన్ను కూడా నడిపించి వందనాలు చెల్లించుకుంటూ, ఎవరు రాళ్ళకి వెనుకబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రభును నా రక్షకుడు నైన యేసుక్రీస్తు ప్రభు నామమున వందనములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తన ప్రభువైన యేసుక్రీస్తు